వివాహానికి, సంతానానికి, సంపదకు, శ్రేయస్సుకు కారకుడైన బృహస్పతి మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశించాడు. 2025 వరకు అక్కడే సంచారం చేస్తాడు. అలాగే ధైర్య సాహసాలకు, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు కారకుడైన కుజుడు 45 రోజులకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించి అక్కడే సంచారం చేస్తున్న గురుడితో కలుస్తాడు. కుజుడు బృహస్పతి కలయిక అన్ని రాశులపై ప్రభావం చూపుతున్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం విశేష ప్రభావం చూపి యోగాన్ని కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది. మీకున్న వ్యక్తిత్వ వికాసం, మాట్లాడే తీరు, ఎదుటివారిని ఆకట్టుకునే తీరు వల్ల అన్ని పనులు విజయవంతమవుతాయి. జీవితంలో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవటానికి ఇది అనువైన సమయం. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. శ్రమను బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఆర్థిక లాభాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆసక్తి చూపుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి. కుజుడు గురుడి కలయిక వీరికి మంచి యోగాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల సంతోషాలు కలుగుతాయి. ఈ సమయంలో కొత్త ఇంటితో పాటు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలున్నాయి. ఇది కూడా లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. దాన్ని జాగ్రత్త చేసుకోవటంపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.